రామ్నాథ్ గారు, స్పిల్వే కట్టకుండా, ఎగువ దిగువ కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకుండా సగం సగం పనులు చేసి వదిలిపెడితే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటుందా లేదా? డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారకులు ఎవరు? కారణం ఏంటి? ఈశ్వర్ గారు, నిన్న చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పూర్తిగా చూస్తే ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మొత్తం క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. అసలు పోలవరం ప్రాజెక్టుకు కర్త కర్మక్రియ నేనే, గోదావరి నది ఇటువైపు వెళ్తూ ఉంటే పోలవరం దగ్గర ఒక డ్యామ్ కట్టవచ్చు అని కనిపెట్టింది తానే అన్నట్టుగా చేశారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే పాత తరంలో చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేశారు అన్న విషయాల్ని వచ్చే తరానికి కూడా కాస్త గుర్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది చూస్తే ఒకసారి 96లో అనుకుంటారండి, కడియం నుండి తెలుగుదేశం పార్టీ నుంచే గెలిచిన వడ్డీ వీరభద్రరావు అని ఆయన ఉండేవారు. పోలవరం సాధన సమితి అని పెట్టి పోలవరం కోసం విపరీతంగా ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే ఆయన 96లో సైకిల్ యాత్ర చేశారు ఢిల్లీకి అండి, 3000 కిలోమీటర్లు వెళ్ళి అప్పుడు ప్రధానిగా ఉన్న దేవేగౌడని కలిసి పోలవరం ప్రాజెక్టుని మొదలు పెట్టండి అని విజ్ఞప్తి చేస్తే అప్పుడు ప్రధానిగా ఉన్న దేవేగౌడ వెంటనే మీరు మా తెలుగు వాళ్ళు మనమంతా ఒకటే, తప్పకుండా చేద్దాం వెంటనే అని చెప్పి వెంటనే ఒక హై లెవెల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారండి ఈ ప్రాజెక్ట్ కోసం. ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఎర్రంనాయుడు కూడా ఉన్నారు. అది ఏర్పాటు చేసి వెంటనే అధికారులకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, వెంటనే ఏపీ ప్రభుత్వానికి చెప్పండి ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ఏ పనులు చేయాలి, మొత్తం మనం వెంటనే చేసేద్దాం అని దేవేగౌడ చెప్తే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అప్పట్లో విజ్ఞప్తి చేసినా మీ రిపోర్ట్ పంపించండి అడిగినా కూడా స్పందించలేదు. దాంతో వడ్డీ వీరభద్రరావు చంద్రబాబు నాయుడుని కలిసి, సార్ మీరు ఒక్క మాట ఓకే అంటే దేవేగౌడ గారు వెంటనే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు అన్నప్పుడు ఆయన కసురుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా చరిత్ర, మీకేం తెలియదు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంటే అంత ఈజీగా ఉంటుందా, 1000 కోట్లు కావాలి, ఈ ప్రాజెక్టు నిర్మిస్తే కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు నీటి వాటాలు అడుగుతారు, ఇది ఏపీకి పెద్దగా లాభం చేకూర్చే ప్రాజెక్టు కాదు, ఇలాంటివన్నీ నా దగ్గరికి తీసుకురావద్దండి అని కసురుకొని పంపించారు. ఆ తర్వాత 2004లో వైఎస్ఆర్ వచ్చి పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆ కమిట్మెంట్ చూసి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అయిన వడ్డీ వీరభద్రరావు పోలవరం సైట్కు వెళ్లి బ్యానర్ కట్టి మరి పోలవరం ప్రాజెక్టు సాధన వైఎస్ఆర్ తోనే సాధ్యమవుతుంది, చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశారంటూ గుండు కొట్టించుకున్నారు. అప్పట్లో ప్రముఖంగా మీడియాలో కూడా వచ్చింది. అంటే పోలవరం ప్రాజెక్టు ఆ రోజు దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు ఒక్క మాట చంద్రబాబు నాయుడు ముందుకెళ్దామని చెప్పింటే ఇంకా ఈజీగా అయిపోయేది. ఆ రోజు ఒప్పుకోకపోవడం వల్ల పెద్ద ఇది అయింది. ఆ తర్వాత వైఎస్ఆర్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేశారు, వైఎస్ఆర్ ప్రాజెక్టును మొదలు పెట్టేప్పుడు రకరకాలుగా అడ్డుపడ్డారు. ఫస్ట్ ఏదైనా ప్రాజెక్టు మొదలు పెట్టేటప్పుడు రకరకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని వైఎస్ఆర్ గారికి ఆయన చెప్పిన మాట ఒకటి ఏంటంటే, మనం అన్ని అనుమతులు తీసుకొని ప్రాజెక్టు మొదలు పెట్టాలి అనుకుంటే ఇది ఇంకో 10 ఏళ్ళు పట్టచ్చు మొదలు పెట్టడానికే, అవన్నీ కాదు, స్టేట్ లో మనమే ఉన్నాం, సెంట్రల్ లో మనమే ఉన్నాం, చేస్తే మనమే చేయగలగాలి, పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలగాలి అని వైఎస్ఆర్ గారు వెంటనే ముందే అనుమతించారు. ఆ సమయంలో కొందరు కాంగ్రెస్ నాయకులే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ గారు ఒక బ్యాడ్ ప్రాక్టీస్ ని మొదలు పెడుతూ ఉన్నారు, అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు మొదలు పెడుతున్నారు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇదే చేస్తే ఏంటి పరిస్థితి అంటూ అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆ రోజు వైఎస్ఆర్ గారికి ఉన్న ప్రజాబలం కారణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకు మద్దతుగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కాలువలు తవ్వే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ గారు. అప్పుడు కూడా అవహేళన చేస్తూ కథనాలు రాశారండి, బాగా గుర్తుంటుందో లేదు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికల్లో అవహేళనతో పాటు చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా చాలా మందితో కేసులు వేయించారు సార్. అక్కడ కాలువలన్నీ ముడుపుల కోసం తవ్వుతున్నారు అంటూ రాశారు. కానీ చంద్రబాబు నాయుడు ఈ రోజుకి కూడా ఒకే ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పుకుంటుంటారు, నేను నిర్మించాను అని, అదేది పట్టుసీమ. ఈ పట్టుసీమ ప్రాజెక్టు నీళ్ళు ఏ కాలువలో వెళ్తున్నాయండి, వైఎస్ఆర్ గారు తవ్వించిన కాలువల్లోనే. అదొకటి. రామ్నాథ్ గారు, రైట్, కొంత సాంకేతిక సమస్య మనకు కనిపిస్తోంది, సిగ్నల్ వీక్గా ఉన్నట్టు కనిపిస్తోంది. రైట్, ఇదే సమయంలో ఇంకొక అంశాన్ని కూడా మీకు నేను చూపించబోతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబు చేసినటువంటి తప్పిదాలే కారణమని చాలా క్లియర్గా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఒక్కసారి మనం క్లియర్గా ఆ రోజు ఏం చెప్పారన్నది స్క్రీన్ పైన చూద్దాం. ప్లీజ్ ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. ఏదైనా ప్రాజెక్టు రేట్లు ముందుకు పోయే కొద్ది రేట్లు పెరుగుతాయి కదా, ఆ పెరిగిన రేట్లు మీరు ఇవ్వకపోతే ఎలా? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీయే కదా, వాళ్ళే కదా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు.
స్టేట్ గవర్నమెంట్ కేవలం ఫెసిలిటేట్ మాత్రమే చేస్తూ ఉంది కదా, మరి అలాంటప్పుడు ఇలాంటి నిబంధన పెట్టడం ధర్మమేనా, కరెక్టేనా అని చెప్పి అడగాల్సింది పోయి ఆ రోజు గుడ్డిగా దానికి యాక్సెప్టెన్స్ అని చెప్పి దానితో ఢిల్లీలో అక్కడ మీ వాళ్ళే స్టేట్మెంట్లు ఇప్పించి ఆయన అరుణ్ జైట్లీ ఆ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే అర్ధరాత్రి పూట పక్కనే మీ సుజనా చౌదరి, మీ కేంద్ర క్యాబినెట్లో ఉన్న మీ మంత్రులు అందరూ పక్కన అక్కడే నిలబడి దానికంతా యాక్సెప్ట్ చేసి మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అసెంబ్లీలో కూడా బ్రహ్మాండమైన ప్యాకేజ్ వచ్చింది అని చెప్పి అసెంబ్లీలో కూడా ఇక్కడ సిగ్గు లేకుండా చెప్పి పూర్తిగా మభ్యపెట్టించి ప్రజలంతా మోసం చేసి పూర్తిగా ప్రజల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేసి ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది అని అంటే వాళ్ళు దానివల్ల ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ ఖర్చు మేము ఆ రేట్లే ఇస్తాము, వేరే రేట్లు మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళు గట్టిగా భీష్మించుకొని కూర్చొని ఉన్న నేపథ్యంలో వాళ్ళను కన్విన్స్ చేయడం కోసం ఇన్ని అగసాట్లు పడతా ఉన్నాం. రైట్, ఈ అగసాట్లు పడుతూ ఉండగానే రామ్నాథ్ గారు క్లియర్గా ఉందా నా వాయిస్ మీకు? నిన్న మీడియా ప్రతినిధులు ఒక ప్రశ్న అడుగుతారేమో చంద్రబాబు నాయుడు అనుకున్నామండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదు, అంబటి రాంబాబుకి అస్సలు తెలియదు అంటూ అవహేళన చేసేలాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మీడియా ప్రతినిధులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్వే నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ ని నిర్మించడం కరెక్టా, రైటా, రాంగ్ అని అడిగింటే సమాధానం వచ్చేది. దాన్ని కూడా అడగలేదు. ఇంకొకటి, పరోక్షంగా ఇకపైన పోలవరం ప్రాజెక్టు పైన రివ్యూ ఉండదని కూడా నిన్న మీటింగ్ లో చెప్పేశారు. ఒక విలేకరి అడిగారు, ప్రతి సోమవారం పోలవరం అంటున్నారు కదా, మరి ఏంటి పరిస్థితి అంటే, ఇంకా నేను అసలు రిపోర్ట్లే రాలేదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు, నిపుణుల కమిటీ చెప్పే వరకు నేను సోమవారం పోలవరం అని కూర్చొని నేనేం చేయగలను అనేసారు. అంటే ఇక రివ్యూ కూడా చేసేందుకు ఆయన సిద్ధంగా లేరు అన్నది కూడా అర్థమైంది. దాంతో పాటు 2019లో రాజ్యాంగ సంక్షోభం వచ్చినా సరే 7 మండలాల్ని నేను, అంటే సరే అది నిజమా అబద్ధం మొదలుపెడితే నేను చెప్పింది 7 మండలాల్ని కలిపే వరకు నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను అని చెప్పారు. 2019లో యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉంది. ఈ రోజు మా మీద ఆధారపడి నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ వాళ్ళే చెప్తున్నారు. అలాంటప్పుడు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? 33,000 కోట్ల రూపాయలకి పైగా R&R కావాలి అంటున్నారు. అది క్లియర్ చేస్తేనే, మీరు ఒప్పుకుంటేనే, కనీసం ఇప్పుడు 33,000 కోట్లు ఇవ్వకపోయినా సరే మీరు ఒప్పుకుంటేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, లేకుంటే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తా అని ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోయారు అనేది కూడా ఒక ప్రశ్నే. సో నిన్నంతా ఆయన ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే కంప్లీట్ గా నాకేం సంబంధం లేదు. అంబటి రాంబాబు గారు నిజాయితీగా చెప్పారండి. యాక్చువల్లీ ఆ రోజు అంబటి రాంబాబు గారు చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ప్రాజెక్ట్ ఎప్పుడు నిర్మాణం పూర్తవుతుందో చెప్పలేకపోతాం మేమే అని అంటున్నారు ఏంటి అని. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్తే ప్రపంచ మేధావి ఆయనకే అర్థం కాలేదన్నట్టు, మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తే వీళ్ళకి ఏమీ రాదు సుంటలు అన్నట్టు. ప్రపంచ మేధావి గారు చెప్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారికే అర్థం కాలేదు అని అనుకోవాలి మనం. అదే అంబటి రాంబాబు గారు చెప్తే ఆయనకేమి రాదు, ఆయనకేమి తెలియదు అని అనుకోవాలి. ఇద్దరు చెప్పింది ఒకటే. చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా స్పిల్వేని పూర్తి చేసి నదిని డైవర్ట్ చేసి ఆ తర్వాత మిగిలిన డయాఫ్రమ్ వాళ్ళు ఆ పనులు మొదలుపెట్టి ఉంటే ఇదంతా ఏది వచ్చేది కాదండి ఇబ్బంది. స్పిల్వేని పూర్తి చేయకుండా, నదిని డైవర్ట్ చేయకుండా అక్కడ డయాఫ్రమ్ వాల్ కట్టే ప్రయత్నించారు. డైరెక్ట్ ఒక మాట చెప్పండి, డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారకులు ఎవరు? టీడీపీనే కదండి. అసలు డయాఫ్రమ్ వాల్ కట్టకూడని సమయంలో కట్టేశారు. డయాఫ్రమ్ వాల్ కట్టారు, ఎగువ కాఫర్ డ్యాముల్ని క్లోజ్ చేస్తే నీళ్లు ఎగదన్ని గ్రామాలన్నీ మునిగిపోతాయి. దాని కారణంగా క్లోజ్ చేయలేకపోయారు. అని తెలివిగా కాంట్రాక్టర్ ని మార్చడం వల్ల ఈ గ్యాప్ ని పూర్తి చేయలేకపోయారు కాఫర్ డ్యామ్ కి సంబంధించి అని చెప్తున్నారు. యాక్చువల్ రీజన్ అది కాదు. కాఫర్ డ్యామ్ ని క్లోజ్ చేస్తే మొత్తం ఎగువన ఉన్న గ్రామాలన్నీ మునిగిపోతాయి. దాని కారణంగా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ స్పిల్వే పూర్తి చేసి నదిని డైవర్ట్ చేసి నీళ్లు అటువైపు మళ్లించే ప్రయత్నం చేసి ఉంటే ఇక కాఫర్ డ్యాములు కట్టుకున్నా, అటు పూర్తిగా కాఫర్ డ్యామ్ అడ్డు వేసినా ఏమి ఇబ్బంది ఉండేది కాదు. ఆ విషయం తెలుసు కాబట్టి ఎన్నో వేల క్యూబిక్ మీటర్లు, అది 3 గార్జెస్ కి సంబంధించి చైనా ప్రాజెక్ట్ కంటే వేగంగా చేసి ప్రపంచ రికార్డు, గిన్నిస్ బుక్ రికార్డు ఏమైపోయాయి సార్ ఇవన్నీ? అదేంటంటే ఇప్పుడు స్పిల్వేకి ఎదురుగా నీళ్లు దూకేటప్పుడు కోతకు గురి కాకుండా కాంక్రీట్ బెల్ట్ వేయడం, అది చాలా సింపుల్ పని. మొత్తం పెట్టి వేసేసుకుంటూ వెళ్ళిపోయారు. చాలా సింపుల్ పని అంతే. దాన్ని గిన్నిస్ బుక్ లేక ఎక్కాం, లింకా బుక్ లేక వెళ్ళామంటున్నారు, కానీ అది కాదు అసలైన పని. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈశ్వర్ గారు 2019 అనుకుంటే ఒక పాటను కూడా అక్కడ పాడుకున్నారు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలంతా. ఆ సమయంలో ఏం చేశారు, మేము గేట్లు పెట్టేశామని చెప్పారు. నిజానికి గేట్ ఎప్పుడు పెడతారు? సాధారణ భాషలో చెప్పాలి అంటే మొత్తం అది స్పిల్వే మొత్తం పూర్తయి పైన వంతెనలా ఉంటుంది చూడండి, అంతా పూర్తి చేసి ఆ తర్వాత గేట్ పెట్టి మొత్తం కంప్లీట్ చేస్తారు. కానీ ఆ రోజు అబ్జర్వ్ చేస్తే ఏం తీసుకెళ్లారు, ఒక ఐరన్ షీట్ ని తీసుకెళ్లి అడ్డంగా పెట్టేసి
మేము గేట్ పెట్టేశాం అంటూ ఒక పాట పాడేశారు. అంటే ప్రజల్ని కంప్లీట్ గా తప్పుదారి పట్టించే ప్రయత్నం ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎస్. కానీ అవన్నీ సక్సెస్ కాలేదు. రైట్. ఆఖరికి దానివల్ల ఈ రోజు కాదు ఒక్క గేటు పెట్టి ఒక పెద్ద ఈవెంటే చేశారు. 48 గేట్లతో స్పిల్వేని కంప్లీట్ చేసి 48 గేట్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఈవెంట్ చేసుకోలేదనుకోవాలా, 48 ఈవెంట్లు చేయలేదనాలా, ఏమనాలి దీన్ని? అంతే కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఒక క్షణం పాటు నాకే అనిపించింది మొత్తం పోలవరం ప్రాజెక్టును కనిపెట్టి మొదలు పెట్టి అంతా పూర్తి చేసేది కూడా ఆయనేమో అని అనిపించింది. రైట్. కాబట్టి ప్రచారం బట్టి కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. రైట్.